హరి ఓం. శివ ఆనంద లహరి. ఈ ఆనందము ఎక్కడ దొరుకుతుంది అనేది శంకరాచార్యులు వారు మనకి ఎంతో చక్కగా శివానంద లహరిలో చక్కగా ఒక్కొక్క శ్లోకంలో ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఎలాగా ఏం చెప్తూ ఉన్నారు ఇప్పటిదాకా? ఏం చెప్పారు? రెండు కళలు. ఏం కళలు? సూర్య కళలు, చంద్ర కళలు. ఇద్దరు కళాభ్యాం అంటూ అమ్మని అయ్యని కలిపి ఒకే రూపంలో ఉన్నారు. నారీశ్వరుల రూపంలో ఉన్నారు. సమస్త పురుషార్థాలను మనకి ఇవ్వటానికి ఇద్దరు ఒకే రూపంలో ఒకళ్ళుగానే ఉన్నారు. ఈశ్వరుని స్తుతించటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎంత అందంగా స్థుతిస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మహా అద్భుతం అనే చెప్పాలి. వేదాలలో ఉన్నావయ్యా నువ్వు. 3 వేదాల ద్వారా నిన్ను మేము తెలుసుకోగలుగుతున్నాము. ఇంకా నిన్ను తెలుసుకోవాలి అంటే నువ్వు ఇంద్ర మొదలైన దేవతలు అందరూ కూడా చావు పుట్టుకలు ఉన్నవారు, క్షుద్రమైన ఫలాలను ఇచ్చేవారు. జనన మరణాలు లేని నిన్ను మహాదేవుడు అయిన నిన్ను సేవిస్తూ ఉన్నాము అంటూ చెప్పారు. అలానే ఇప్పుడు మనం 6వ శ్లోకానికి ఘటో వా మృత్పిండో ఘటో వా మృత్పిండో. అమ్మ అందరూ మ్యూట్ చేసుకోండిరా. ప్యేనురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతురుపా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాం భోజం శంభోర్ భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. ఘటో వా మృత్పిండో ప్యేనురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతురువా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాం భోజం శంభోర్ భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః అంటూ ఈ శ్లోకం చెప్తుంది. తర్కశాస్త్ర పండితుడు అయిన తర్కవాక్యాలే నీకు కఠిన శోషణ కలిగిస్తున్నాయి స్వామి. ఈ వాదనలు అనేది, ఈ తర్కశాస్త్రంతో చేసే వాదనలు అనేది ఉపయోగమేమీ లేదు. మానవుడికి తన జన్మకి సార్థకతని ఇచ్చేది ఏంటి అనేది చూడాలి. ఏమి ఇస్తుంది మానవ జన్మకి? మోక్ష ఆనందము. ఆ మోక్ష ఆనందము ఎలా వస్తుంది? వేద విద్య అయిన ఆ పరమేశ్వరుని గురించి తెలుసుకోవటం ద్వారా, ఆ తెలుసుకున్న దానిని మనం దారిలో పెట్టుకోవటం ద్వారా. ఇప్పుడు మనం అన్నం తింటున్నాము. అన్నం తినాలి అంటే
ఊరికే అన్నం తింటున్నాను అంటే ఆకలి తీరుతుందా? తీరదు. మన్ను పగిలేలా మన్ను పగిలేలా ఆ మన్నుని దున్నాలి. మన్నుని దున్నితే విత్తనము వేస్తే ఆ విత్తనము వేసినప్పుడు అక్కడ ఆ విత్తనము ఎదగటానికి ఏ చీమ, దోమ, పురుగు, పుట్ర ఏమి ఆ విత్తనము తినకుండా ఉంటే ఆ భూమిలో చేరిన ఆ చిన్న విత్తనము చక్కగా మొలకెత్తొస్తుంది. మొలకొచ్చొచ్చినప్పుడు ఏ పశుపక్ష్యాదులు కూడా మళ్ళీ దానిని తినకుండా పెద్ద వృక్షము అయ్యి అది కాయలు కాసి పూలు పూసి కాయలు కాసి ఫలాలని అన్ని కూడా మన ఇంటికి చేరిన తర్వాత మనము తినాలి అంటే మనకి కూడా దాని మీద ఆసక్తి పుట్టి ఉండాలి. ఇలా ఎంతో ఒక ప్రాసెస్ తోటి కూడినది మనం తినే ఆహారం. ఘటోవా ఘటోవా ఘటము అంటే కుండ. ఘటోవా మృత్పిండో ప్యేణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసాతర్కవచస పదాంభోజం శంభోర్ భజ పరమశౌఖ్యం వ్రజసుధీ మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం श्रुतिरपि कथाकर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान्कैर्वा परमशिव जाने परमतः मनस्ते पादाब्जे निवसतु वचस्तोत्र फणितौ करश्चाभ्यर्चाय श्रुतिरपि कथाकर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान्कैर्वा परमशिव जाने परमतः మనము మన మనసు ఆలోచించటానికి భగవంతుడు మనకి మనస్సు అనేది ఇచ్చాడు. ఆ మనస్సు అనేది దేని గురించి ఆలోచిస్తుంది అనేది మనకు తెలియదు, అవునా? అలానే మాట్లాడటానికి నోరు ఇచ్చాడు. ఆ నోటిలో చక్కగా మంచి వాక్యాలు పలకాలి అనే జ్ఞానం కూడా మనకే ఇచ్చాడు. మంచి పనులు చేయటానికి చేతులనిచ్చాడు. మనం కృతార్థులము అవటానికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి కాళ్ళని ఇచ్చాడు. వినటానికి చెవులనిచ్చాడు. వీణులు విందుగా చక్కగా చూడటానికి ప్రకృతిని కళ్ళు ఇచ్చాడు. అంటే మనము ఏమి చెయ్యాలి అనుకునేది మనకి బుద్ధిని ఇచ్చాడు. చూడండి, భగవంతుడు మనకి పంచ ఇంద్రియాలని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాము? మన మనస్సుని ఎక్కడ పెడుతున్నాము? మన బుద్ధిని ఎక్కడ పెడుతున్నాము? మనం ఏమి మాట్లాడుతున్నాము, ఏమి వింటున్నాము, ఏమి చూస్తున్నాము? మన మనస్సు దేని గురించి ఆలోచిస్తుంది? మన బుద్ధి ఎక్కడికి వెళుతుంది? ఇవన్నీ చెప్తూ ఉన్నాడు జగద్గురువులు. స్వామి, నువ్వు ఇవన్నీ ఇచ్చావు. వాక్కులతోటి వాయుదేవుడిని స్తుతించాలట చెప్తున్నారు స్వామి. వాక్కుతో వాయుదేవుని స్తుతించాలి. హస్తాలతోటి హరుణిని పూజించాలి.
ఈ వీణులు విందైన ఈ చెవులతోటి విశ్వేశ్వరుని గాథలను వినాలి. నయనానందకరముగా ఆ నాగేంద్రుడిని భుజహారంగా చేసుకున్న దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి. స్వామి, ఇలా చెయ్యాలి అంటే నా బుద్ధిని స్థిరముగా నీ వైపు ధ్యానం చేసేటట్లు నిలుపయ్యా. ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు కూడా మొత్తము కూడా పరమేశ్వరుని కైంకర్యానికి వినియోగిస్తే ఇంద్రియాలు పెడదారి పట్టకుండా అవి మనల్ని పాపకూపంలో పడేయకుండా కాపాడతాయి. మనల్ని పాపకూపంలో పడేసేది ఎవరు అంటే మన ఇంద్రియాలే. అందుకని మనల్ని కూపంలో పడేయకుండా ఉండాలి అంటే మనము ఇంద్రియాలకి ఈ పనులు చెప్పాలి. అప్పుడు మనల్ని అవి పాపకూపంలో పడవేయు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షని చూచు చూట్కులు చూట్కులు, శేష సాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకరుణించు వీణుల వీణులు, మధువైరి దవలిన మనము మనము, భగవంతు వలగోను పదము పదములు, పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి అంటూ దేవదేవుడు యొక్క చింతన ఇలా ఉండాలి అని చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు మన శరీరంలోని సర్వ ఇంద్రియాలు కూడా భగవత్ సేవలో పాలు పంచుకోవాలి. అప్పుడే ఈ జన్మ సార్థకం అవుతుంది. పుణ్యాన్ని పెంచుకుంటూ పాపకర్మలను చేయకుండా ఉండాలి అంటే మన యొక్క ఇంద్రియాలే మనల్ని తప్పుదారిని పట్టిస్తున్నాయి. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णन विधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्ति विभवे परग्रन्थान् कैर्वा परमशिव जाने परमतः. అది మన కర్మేంద్రియాలు మన జ్ఞానేంద్రియాలు చేయాల్సిన పని ఏమిటో, ఏమి చేస్తే మన బుద్ధి చక్కగా ఉంటుందో అని వివరిస్తూ యథా బుద్ధిశుక్తౌ రజిత మిటి కాచాస్మణి మణిర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణా సుసలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవతన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. మహాదేవా, నేను మందబుద్ధి గల నరుడిని. ఏంటి, నువ్వేమో సర్వాంతర్యామివి, సార్వభౌముడివి, దేవతలందరికీ రాజువి, పశుపతివి, మనల్నందరినీ రక్షించే ప్రభువువి. స్వామి, నీవు సర్వార్థ ప్రదాత అని నేను గుర్తించక ఇతర దేవతలను అందరినీ ఆరాధిస్తున్నాను. అంటే మందమతి. అందువల్ల మహాదేవుడు పశుపతి అయిన శివుడు ఆయనని వదిలి అన్య దేవతారాధనలకు సిద్ధమవుతున్నారు ఈ మూడులు. ఒక భ్రాంతి ఏంటి, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఒక భ్రాంతి. ముత్యపు చిప్పని చూసి వెండి పాత్ర అని అనుకోవటం ఎందుకు? అది సూర్యకిరణాలు పడగానే దూరం నుంచి ఆ ముత్యపు చిప్ప ఒక వెండి పాత్రలాగా కనిపిస్తోంది. గాజు ముక్కని చూసి తెల్లదనాన్ని చూస్తూ, గాజు ముక్కు మీద కూడా ఆ సూర్యకిరణాలు పడటం వలన మనకి అది కూడా ఏదో ఒక వెలుగులు కుప్పలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక తెల్లదనం ఏదన్నా కనిపించిందనుకో,
పిండి లాంటి నురుగులాగా కనిపించిందనుకో, అది పాలు అనుకుంటాం. ఎలాగా? ఎండలో కదలాడుతున్న తరంగాల వంటి ఎండమావులను చూసి నీరు అనుకోవటం. ఇవన్నీ భ్రాంతులే. అది దోషం ఎవరిది? దోషం ఎవరిది? మనది. దానికి ఏం చెయ్యాలి? వస్తువు యొక్క జ్ఞానాన్ని చెప్పే జ్ఞానిని గనక మనం ఇస్తే, ఇప్పుడు ముత్యపు చిప్ప అలా వెలుగుతుంది, సూర్యకిరణాలు పడి అనే ఒక జ్ఞానము మనకి తెలియదు కాబట్టి అది వెండి అనే భ్రాంతితో ఉంటాం. దాని గురించి చెప్పేవాడు ఎవరన్నా ఉన్నారు అనుకో, అక్కడికి వెళ్ళినా ఒరే అది ముత్యపు చిప్పరా వెండి కాదురా అని చెప్తారు. ఎండమావుల్లో నీరు ఉంటుంది అని చెప్పని అనుకుంటాం. ఎండమావుల్లో నీరు దొరకదు. దూరం నుంచి చూస్తే ఆ కిరణాలకు అలా ఉంటుంది. అది కూడా అక్కడ ఉండేవాళ్ళు అది నీరు కాదు, నీరు లాంటి భ్రాంతి, భ్రమ. ఒక భ్రమ. జ్వరం వచ్చినప్పుడు రోగికి సరి అయిన వైద్యం చేసే రోగి డాక్టర్ కనుక వైద్యుడు కనుక దొరికితే ఆ వైద్యం అనేది చక్కగా తెలుస్తుంది. ఆ వైద్యం చక్కగా వికటించకుండా ఆ రోగికి ఏ మందు వెయ్యాలి ఏంటి అనేది ఆ వైద్యుడు వేస్తాడు. అలా సుఖము అనే భ్రాంతిలో మనం అందరం అనుభవిస్తున్నాము. ఈశ్వరుణ్ణి మనసులో తలుచుకోకుండా ఎవరెవరినో దైవాలుగా భావించటానికి కేవలము భ్రాంతే. మనకి కావాల్సిన మోక్షాన్ని, ముక్తిని దేవతలందరూ కూడా చివరికి తమ తమ కాలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని చేరుకుంటారు? ఆ సర్వేశ్వరునిలోనే చేరుకుపోతారు. కాబట్టి మూఢుడా, మనసుకి చెప్తున్నాడు, మూఢుడా ఇది సరియైన పద్ధతి కాదయ్యా, ఈ భ్రాంతిల్లో నుంచి తొలగిపోయా, మొత్తము ఆ స్వామి పాదాలను పట్టుకోయ్యా అంటే యథా బుద్ధియుక్తౌ రజతమితి కాచాస్మణిమణిర్జలే పైస్తే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవధన్యం జడజను మహాదేవేశం త్వం మనసి చ నమత్వా పశుపతే. మళ్ళీ పశుపతే అంటూ పిలుస్తూ ఉన్నారు చక్కగా. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖే నావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజ ముమానాథ భవతే సుఖే నావస్థాత్ జానాతి కిమహో. మనుష్యుడు, ఈ జనుడు తెలివి తక్కువ వాడు. ఎలాగా? కుసుమార్ధం పువ్వుల కోసం ఏం చేస్తారు? గభీరే కాసారే లోతైన తాటాకాలలో తిరుగుతూ ఉంటాడు. విశాలే విశాలమైన పర్వతాల యందు తిరుగుతూ ఉన్నాడు. ఓ ఉమానాథపతి, ఓ పార్వతీపతి అంటున్నారు చక్కగా. నీకు సమర్పించాల్సినది మనస్సు అనే పుష్పము. ఈ పువ్వుల కోసము మందబుద్ధుడయ్యాడయ్యా మనుషుడు. నిన్ను పూజించడానికి పూల కోసం తటాకాలలోకి, నిర్జనమైన భయంకరమైన అరణ్యాలలో, పర్వతమందు అట్లా తిరుగుతూనే ఉన్నాడు. సుఖం ఎక్కడ ఉంటుంది? నీ పాదాల మధ్య
ఈ పాదాల మీద మా మనస్సుని నీకు అర్పించిన రోజు సుఖం ఉంటుంది. అంతేగాని ఆ పువ్వుల కోసం వెతుకులాటలో మనస్సనే పుష్పాన్ని ఇవ్వటల్లా. పూజలో మనం సమర్పించాల్సినది మనఃపుష్పం. ఆ పుష్పము ఎక్కడా దొరకదు. మన మనస్సులో నుంచి మన మునివేళ్ళతో తీసే స్వామి మనస్సు అర్పించటమే. మన హృదయానికి దగ్గర బెట్టుకొని అందుకనే పుష్పాన్ని తీసుకొచ్చి మన హృదయానికి దగ్గర బెట్టుకొని ఆ పువ్వులని మనం ఇస్తున్నాము. ఆ పువ్వు కాదు నాకు కావాల్సింది హృదయం. ఆ హృదయంతో చక్కగా ఇవ్వాలి. బాహ్య పుష్పాలు కాదు. తన లోపలే ఒక హృదయ పుష్పం అనేదున్నది. మనఃపుష్పం, అహింస పరమ పుష్పం. ఇలా పుష్పాలను సమర్పించాలి. షోడశోపచారాలు చేసేటప్పుడు మనం పరమాత్మకి పుష్పం సమర్పిస్తాం. అదే మంత్రపూరితమైన పుష్పం సమర్పించటానికి మంత్ర పుష్పాన్ని మంత్రపుష్ప సమర్పణము అంటాము. అలా మన పంచేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా దైవానికి సమర్పించటంలోని అర్థం ఏమిటి? బాహ్యంగా ఉండే పుష్పాలతో పాటు స్వామి విగ్రహాలను పూజిస్తూ ఆంతరంగా అంతరంగంగా మన పుష్పాలు మనస్సనే పుష్పాన్ని భగవంతుడికి పెడుతున్నాను. అంతేగాని తెలివి తక్కువతనంతోటి అడవులలోకి ప్రాణాలు తెగించి నీళ్ళల్లోకి దిగి భయంకరమైన అడవులలో కొన్ని పుష్పాలు తెస్తారు. కాదు, చెట్లు ఎక్కుతాం. వాటిల్లో పూలు కోస్తాం, కాయలు కోస్తాం, ఎంతైనా తెస్తాం. కానీ మనస్సు అనే పుష్పాన్ని సమర్పించకుండా ఎన్ని పుష్పాలు సమర్పించినా లక్షల కోట్లు వృధానే. హృదయము అనేది స్వామి మీదకు పెట్టకుండా చిత్తంబు లేని శివ పూజ ఏలరా అన్నారు ఒక కవి. చిత్తశుద్ధి అనేది నీ మనస్సుకి ఉండాలి. ఆ చిత్తశుద్ధి భక్తితో ఉండాలి. భక్తి, శ్రద్ధ ఈ 2 ఉంటేనే ఏదైనా మనం చేయగలం. స్వామి పాదాలను పెట్టటానికి భగవంతుని పైన మనస్సు పెట్టాలి. భక్తితో పూజించాలి. అదే పూజ. నిజమైన పూజ అంటే అదే. कबीरे कासारे विशति विजने घोर विपिने विशाले शैले च भ्रमति कुसुमार्धं जडमतिः समर्प्यैकं चेतः सरसिजमुमानाथ भवते सुखेनावस्थातुं जन इह न जानाति किमहो. అలా మనస్సు అనే పుష్పాన్ని సమర్పించుకుంటూ ఇంకొక శ్లోకానికి వెళదాం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్యాదిజననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహ కిం తేన వపుషా. స్వామి, నరుడుగా గాని దేవతగా గాని పర్వతముగా గాని అడవిగా గాని మృగము దోమ పశువు పురుగు పక్షి ఈ విధంగా ఎన్ని జన్మలైనా కలగవచ్చు. ఏ రూపం వచ్చినా పర్వాలా. సాంబశివ, ఎప్పుడు నా హృదయము నీ పాద పద్మాలను స్మరించటం వలన కలిగే మహానంద ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటే చాలు. ఏ జన్మిచ్చినా నాకు పర్వాలా. అదేంటండి, పర్వతం అనే జన్మిస్తే ఎట్లా కుదురుతుందండి అనొచ్చు మనకి. మరి పర్వతాల మీదే కదా దేవుళ్ళు ఉండేది. దేవుడు కొండలు, ఆ కొండల మీదేగా దేవతలు మొత్తం నివాసం అయి ఉండేది. ఇలా ఏ జన్మ ఇచ్చినా నాకు పర్వాలేదు. కానీ ఏ జన్మలో అయినా నీ పాద పద్మాలను స్మరించడం వలన కలిగే ఆనందాన్ని ఇస్తే చాలు. ఆ ఆనందం ఎప్పుడైతే దొరుకుతుందో
ఈ జన్మకు సార్థకత వస్తుంది స్వామి అంటూ ఎంతో అందంగా స్వామి మీదకి తన పాద పద్మాలను చేరటానికి ఏ జన్మైనా చాలు స్వామి అంటూ కోరుకుంటున్నారు. गभीरे कासारे विशति विजने घोर विपिने विशाले शैले च भ्रमति कुसुमार्धं जडमतिः समर्प्यैकं चेतसरसिजमुमानाथ भवते सुखेनावस्थातु जन इह न जानाति किमहो नरत्वं देवत्वं नगवनमृगत्वं मशकतापशुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं सदा त्वत्पादाब्जस्मरण परमानन्दलहरि विहारासक्तं च హృదయమిహ కిం తేన వపుషా. ఎన్ని రోజుల నుంచి మనం చేస్తున్న పూజ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మనం స్వామి మీదకు పెట్టే మనస్సు ఒక ఎత్తు. ఏమి ఉన్నా లేకపోయినా స్వామి సాంబ్రాణి కడ్డీలు లేవయ్యా ఇవాళ పూజ చెయ్యటానికి, అందుకని నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే నీకు సాంబ్రాణి కడ్డీలయ్యా. ఇవే ఇక ఈరోజు దీపారాధనకి నూనె నిండుకున్నదయ్యా, దీపారాధన చేద్దాము అంటే అగ్నిగోళంలా ఉండే ఈ కళ్ళు చూస్తున్నాయిగా నిన్ను, కాబట్టి నా కళ్ళతో చూసే చూపే నీకు దీపారాధన అయ్యా. నైవేద్యం ఏమీ లేదయ్యా, నా మనస్సే నీకు నైవేద్యం అయ్యా. ఇలా స్వామిని మన మనస్సుతోటి హాయిగా స్వామితో మాట్లాడటానికి అక్షర దోషాలు ఏం అక్కర్లేదు కదా. మంత్రం చదవాలి అంటే అక్షర దోషము గురువు దగ్గర కావాలి, కానీ నువ్వు స్వామితో మాట్లాడటానికి ఏం అక్కర్లేదు కదా. చక్కగా పంచామృతాలు తీసుకొని స్వామికి హాయిగా నొప్పు తగులుతుందేమో అని చిన్నగా ఒక్కొక్క చుక్క ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివలింగానికి పూజని చేస్తూ ఉండి, మళ్ళీ ఆవు పాలు నుంచి చక్కగా ఆవు పెరుగు, అసలే ఆయన తెల్లగా ఉంటాడు, ఆ తెల్లగా ఉన్న ఆయన మీద మళ్ళీ ఆవు పాలు, ఆవు పెరుగు, మళ్ళీ తెల్లనైన పంచదార, పచ్చగా ఉండే ఆవు నెయ్యి, ఇలా అన్నీ పోసి స్వామికి అభిషేకం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండండి స్వామితోటి. ఎంత అద్భుతంగా ఉంటుంది. చక్కగా నీళ్లు పెట్టి కడిగేసేసిన తర్వాత ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని, ఇదిగో అయ్యా నా బట్టే, నా ఒంటి మీద ఉన్న నేను వేసుకున్న ఈ బట్టే పట్టు బట్ట, కాబట్టి మనం కట్టుకున్న మన చీరతోటేనే. ఇప్పుడు పిల్లవాడున్నాడు, గబగబా స్నానం చేసి వస్తాడు టవల్ లేకుండా, అప్పుడేం చేస్తాం, ఉరి ఉరి చలి పుట్టిద్దిరా గబుక్కున అంటూ మనం ఏం చేస్తాం, మన చీర కొంగుని కప్పేసేస్తాం చిన్నపిల్లలకి. అలానే ఒక చిన్న పిల్లవాడిగా భావించండి స్వామిని. భయం, అమ్మో శివలింగం ఇంట్లో ఉంటే భయం, అమ్మవారి ఇంట్లో ఉంటే నిత్య నైవేద్యాలు పెట్టాలి అని భయం. ఒక భయం అనే భావనలో మీరు పూజలో కూరకపోయారు. కాదు, భయం కాదు ఇక్కడ ఉండాల్సి, భక్తి. స్వామి నా ఇంట్లో ఉన్నాడు, నా చేతుల మీదుగా స్వామికి నేను ఎన్నో సేవలు చేసుకోవాలి. శివలింగం అమ్మ అంటే అమ్మో వద్దండి, మా ఇంట్లో భయం అండి. ఆయనే సర్వేశ్వరుడు, అంతటా ఆయనే ఉన్నాడు. ఆయన నీ ఇంటికి వచ్చి పూజలు అందుకుంటున్నాడు అంటే నువ్వు వద్దంటున్నావంటే నీ జన్మ ఇంకెందుకు, ఈ జన్మ ఉన్నది ఎందుకు, ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వటానికే మన జన్మ. ఎక్కడెక్కడో నీళ్లు ఉంటున్నాయి, మన ఇంట్లో నీళ్ళు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తున్నాం, ఆయన నెత్తిన మీరు గంగలేకనా. ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. అలా స్వామిని భక్తితో వేడుకోండి, కోరికల పంటల లంపటాలలో కాదు. ఇక మన జన్మని మనం ఎలా సార్థకం చేసుకోవాలి, ఎంతసేపటికి మా అమ్మాయి, మా అబ్బాయి, మా అల్లుడు, మా ఇల్లు,
ఇలా, 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 ఇలా ఎంతసేపటికి హ్మ్, మా ఇల్లు, మా 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 అనుకుంటూ మన జన్మని మొత్తం వృధా చేసుకున్నాం. నేను మోక్షానికి వెళ్ళాలి. మనతో పాటు ఎవ్వరూ రారు. మనం ఒక్కళ్ళమే వచ్చాము ఒంటరిగా అమ్మ గర్భంలో నుంచి. మన బిడ్డలు తీసుకెళ్ళి ఆ శివయ్య సన్నిధానికి మనల్ని చేరుస్తారు. చివరి స్థానంలో. అక్కడ ఉండేది మనమే. ఒంటరితనమే. ఇక్కడ ఈ ఈ ఇక్కడ పుట్టిన ఇక్కడే మనకుండేది. నేను, నా మా ఆయన, మా పిల్లలు ఇలా. కానీ నువ్వు చేసుకున్న నీ కర్మ, నువ్వు మంచి చేశావా? చెడు చేశావా? నువ్వు ఏమి చేశావా? అన్న దానికే నీకు ఉత్తర ఫలితాలు ఉంటాయి. అదే చెప్తున్నారు శివానంద లహరిలో స్వామి. పంచేంద్రియాలు నీ యొక్క బుద్ధితో స్వామికి పూజ చెయ్యి. అయ్యిలేవు, ఇయ్యలేవు అని చెప్పని గొడవ పెట్టద్దు మనసుకి. నీ దగ్గర ఏది ఉంటే దాంతోటే పూజ చేయి అంటూ ఎంతో అందంగా శివ ఆనంద లహరులు మన మనస్సులోకి అలా ప్రవేశించి ఆనందం అలా ఓలలాడుతూ ఉంటే శివయ్యని ఇంకొక్కసారి చూసుకుంటే బాగుండు పూజ గదిలోకి వెళ్ళి ఇప్పుడు అనిపించేటట్లుగా ఉంటుంది. సర్వం శివార్పణమస్తు. అమ్మవారి పాదార విందార్పణమస్తు.